నమస్తే ZB9 న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకాలో ఇన్ని రోజులు పెద్ద వర్షాలు లేవు. అరకొర వర్షాలకు రైతులు పంటలు వేసుకున్నారు. ఈ రోజు వానదేవుడు రైతుల పంటలపై ప్రతాపం చూపిస్తున్నాడు. భారీ వర్షంతో వంకలు వాగులు పొంగిపొర్లి రైతుల పంటలు వరద ప్రభావానికి నీట మునిగిపోయాయి. బిలేహల్ గ్రామంలో 500 ఎకరాలు అకాల వర్షానికి నీటి ప్రభావానికి పొలాలు నీట మునిగాయి. ప్రభుత్వం ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. మాట్లాడు ఏమని మాట్లాడితే ఆడ మాట్లాడదులే. ఇన్ని రోజులు వర్షాలు లేక పత్తి ఎండిపోవడం జరిగింది. ఇప్పుడు 3 రోజుల అకాల వర్షాలకు కురుస్తున్న నీటి ప్రవాహానికి ఫస్ట్ ఇన్ని రోజులు వర్షాలు లేక పంటలు ఎండిపోవడం జరిగింది. 3 రోజులు కురుస్తున్న అకాల వర్షాలకు వరద ప్రవాహానికి పంట ఇలా నీట మునగడం జరిగింది. కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకులో ఆలరివి మండలంలో పత్తి పంట నీటి ప్రవాహానికి ఇలా నీట మునగడం జరిగింది. ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఈ రైతులకు అండగా ఉండాలని బిలేహాల్ గ్రామంలో రైతులు కోరుతున్నారు. చూడండి, వరద ప్రవాహానికి పంట ఇలా నీటి పాలైంది. ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఆలేరు మండలం బిలేహాల్ గ్రామం. ఇన్ని రోజులు వర్షాలు లేక పత్తి ఎండిపోవడం జరిగింది. ఇప్పుడు 3 రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలకు పత్తి నీటి ప్రభావంతో నీటిలో మునిగిపోవడం జరిగింది. దీనిపై ప్రభుత్వం చర్య తీసుకొని రైతులకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇన్ని రోజులు వర్షాలు లేక పంటలు ఎండిపోవడం జరిగింది. 3 రోజులు కురుస్తున్న అకాల వర్షాలకు వరద ప్రవాహానికి పంట ఇలా నీట మునగడం జరిగింది. కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకులో ఆలరివి మండలంలో పత్తి పంట నీటి ప్రవాహానికి ఇలా నీట మునగడం జరిగింది. ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఈ రైతులకు అండగా ఉండాలని బిలేహాల్ గ్రామంలో రైతులు కోరుతున్నారు. చూడండి, వరద ప్రవాహానికి పంట ఇలా నీటి పాలైంది. ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఆలేరు మండలం బిలేహాల్ గ్రామం. ఇన్ని రోజులు వర్షాలు లేక పత్తి ఎండిపోవడం జరిగింది. ఇప్పుడు 3 రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలకు పత్తి నీటి ప్రభావంతో నీటిలో మునిగిపోవడం జరిగింది. దీనిపై ప్రభుత్వం చర్య తీసుకొని రైతులకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇన్ని రోజులు వర్షాలు లేక పంటలు ఎండిపోవడం జరిగింది. 3 రోజులు కురుస్తున్న అకాల వర్షాలకు వరద ప్రవాహానికి పంట ఇలా నీట మునగడం జరిగింది. కర్నూలు జిల్లాలో ఆలూరు తాలూకులో ఆలరివి మండలంలో పత్తి పంట నీటి ప్రవాహానికి ఇలా నీట మునగడం జరిగింది. ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఈ రైతులకు అండగా ఉండాలని బిలేహాల్ గ్రామంలో రైతులు కోరుతున్నారు. చూడండి, వరద ప్రవాహానికి పంట ఇలా నీటి పాలైంది. ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఆలేరు మండలం బిలేహాల్ గ్రామం. ఇన్ని రోజులు వర్షాలు లేక పంట ఎండిపోవడం జరిగినది. ఇప్పుడు కురుస్తున్న 3 రోజులు అకాల వర్షాలకు పంట నీటిలో మునగడం జరిగినది. దీనిపై ప్రభుత్వం చర్య తీసుకొని రైతులకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాము. అకాల వర్షాలు కురవడంతో నీటి ప్రవాహానికి పంట కొట్టుకుపోతుంది. అకాల వీడియో ఆన్ చేస్తే